హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇంకా ఎవరైతే సరే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో త్వరగా వెళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. మేము ఇచ్చే ప్రతి ఒక్క లేటెస్ట్ అప్డేట్ అయితే మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. ఇక్కడ ఎంసెట్ 2026 సంబంధించి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో మీ అందరి కోసం అయితే ఈ వీడియోని అయితే నేను తీసుకొని రావడం అయితే జరిగిందనమాట. ఈ వీడియో మీకు చాలా అంటే చాలా యూజ్ అవుతుందన్నమాట. ఈ వీడియోతోటి మీ అందరికి ఒక క్లారిటీ ఇన్ఫర్మేషన్ నేనైతే అందజేస్తాను. మీకు వచ్చిన ర్యాంక్ వైజ్గా ఏ కాలేజీలో సీట్ వస్తుంది, మీ ర్యాంక్ వైజ్ కాలేజ్ లిస్ట్ ఏంటి, మీకు ఆ పీడిఎఫ్ మొత్తం నేనైతే ఈ వీడియోలో చూపిస్తాను. పీడిఎఫ్ ఎలా తీసుకోవాలని కూడా మొత్తం క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు చేయవలసిన ఏం లేదు, వీడియో కింద మీకు వచ్చిన ర్యాంక్ ఎంత అని చెప్పి కామెంట్ చేసి మీది ఏ క్యాస్ట్ అని చెప్పి కూడా కామెంట్ చేస్తే మీకు ఏ కాలేజీలో సీట్ వస్తుందని చెప్పేసి నేను క్లియర్గా ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఇస్తాను. అయితే ఇక్కడ మీకు ముందుగా ఒక క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ఇక్కడ మీరు ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో ఇప్పటివరకు మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయిపోతే కింద డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ ఉంది. త్వరగా వెళ్ళి మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. మీరు ఆ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవుతే మీకు ఆ గ్రూప్ చాలా అంటే చాలా యూజ్ అవుతుంది. అందులో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే నాతో మీరైతే డైరెక్ట్గా అయితే కాంటాక్ట్ అవ్వచ్చు. ముందుగా ఇక్కడ మెంటర్షిప్ వల్ల యూజెస్ ఏంది, అసలు ఈ మెంటర్షిప్ ఎవరెవరు తీసుకోవాలి, ఎలా తీసుకోవాలని దాని గురించి నేను క్లియర్గా చెప్తాను. చూడండి, పైన వాట్సాప్ నెంబర్కి మీరు హాయ్ అని మెసేజ్ చేసి మీ నేము, మీ ర్యాంకు, మీ క్యాస్ట్ కామెంట్ చేస్తే మీరు ఇక్కడ ఈ మెంటర్షిప్ దేనివల్ల యూజ్ అవుతుందంటే, ఇక్కడ మీ మెంటర్షిప్ కాస్ట్ అనేది 299 రూపీస్ అయితే ఉంటుందన్నమాట. దాదాపుగా ఎంపీసీ స్టూడెంట్స్, బైపీసీ స్టూడెంట్స్ అయితే చాలామంది అయితే తీసుకున్నారు. మీకు ఇప్పుడు నేను చూపిస్తాను. ఈ తీసుకున్న తర్వాత మీకు ఏమవుతుందంటే, మీరు ర్యాంక్ వైజ్గా మీరు పెట్టగానే మీకు ర్యాంక్ వైజ్గా మీకు వచ్చే కాలేజెస్ ఏందని చెప్పేసి ఒక పీడిఎఫ్ లిస్ట్ మేమైతే సెండ్ చేస్తామన్నమాట. మీకు ఆ లిస్ట్ చూసుకున్న తర్వాత మీరు ఆ కాలేజీలో ఏ ఏ బ్రాంచెస్ ఉన్నాయి, ఏమున్నాయి అవైలబుల్గా చూసుకొని మీరు వెబ్ ఆప్షన్స్లో ఆ కాలేజెస్ అనేది అయితే పెట్టుకోవచ్చు అనమాట. అప్పుడు మీకు కాలేజెస్ వస్తాయి. మీరు ఈ మెంటర్షిప్ తీసుకోకుండా డైరెక్ట్ మీకు పీడిఎఫ్ కావాలంటే మాత్రం పీడిఎఫ్ అయితే రాదనమాట. ఇక్కడ చూడండి క్లియర్గా చాలామంది స్టూడెంట్స్ చూడండి, ఇక్కడ పైన ఇక్కడ పేమెంట్ చేస్తున్నారు, కింద ఇక్కడ మీకైతే మెంటర్షిప్ సంబంధించి పీడిఎఫ్స్ అయితే సెండ్ చేస్తున్నాను. పైన పేమెంట్ చేస్తున్నారు, కింద మెంటర్షిప్ సంబంధించి పీడిఎఫ్ అయితే వెంటనే సెండ్ అవుతుందన్నమాట. మీకు అక్కడ వచ్చిన స్కానర్కి అమౌంట్ పే చేస్తే మీకు వితిన్ సెకండ్లో మీకైతే ఇక్కడ పీడిఎఫ్ అయితే రావడం అయితే జరుగుతుందన్నమాట మెంటర్షిప్ సంబంధించి. అలానే ఇక్కడ మీకు ర్యాంక్ వైజ్గా 20,000 నుంచి 1,50,000 వచ్చిన ర్యాంక్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో అందరికి కూడా మంచి కాలేజీలో అయితే సీట్ అయితే వస్తాయన్నమాట. ఆ కాలేజ్ సంబంధించి ఏ కాలేజెస్ ఉన్నాయి, ఇప్పుడు 50,000 లోపు ఏ కాలేజ్ మంచిగా ఉన్నాయి, 1,50,000 ర్యాంక్ లోపు ఉన్న స్టూడెంట్స్కి ఏ మంచి కాలేజెస్ ఉన్నాయి, క్వాలిఫై కాని వాళ్ళకి మేనేజ్మెంట్ కోటాలో ఎలాంటి కాలేజెస్ ఉన్నాయి, ప్రతిదీ మీకు ఇక్కడ మేనేజ్మెంట్ సీట్స్ కావాలన్నా ఓకేనా. అంటే మీకు డైరెక్ట్ ఇక్కడ క్వాలిఫై కాలేదు అన్న, నాకు మంచి కాలేజీలో తక్కువ డొనేషన్ తోటి మంచి తక్కువ ఫీజు తోటి మంచి కాలేజ్ కావాలన్నా సరే ఏ కాలేజీలో అయినా జాయిన్ చేపిస్తాను. మీరు ఇప్పుడే నాకు ఆ నెంబర్కి మెసేజ్ చేయండి. ఖచ్చితంగా నేను క్లియర్గా మీ అందరికీ రిప్లై ఇస్తాను. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే ఆ నెంబర్కి మెసేజ్ చేస్తే, మీకు ఒకవేళ కాల్ మాట్లాడాలన్నా సరే ఆ నెంబర్కి మీరు ఒకసారి మెసేజ్ చేసి కాల్ అడిగితే మీకు వెంటనే కాల్ బ్యాక్ కూడా అయితే రావడం అయితే జరుగుతుందన్నమాట. ఓకేనా, ఇప్పుడే వెళ్ళి మెంటర్షిప్ తీసుకోండి. మీకు చాలా అంటే చాలా యూజ్ అవుతుంది. ఈ మెంటర్షిప్ మీకు తర్వాత కౌన్సిలింగ్ ఎలా చేయాలి, కౌన్సిలింగ్లో మీ స్లాట్ బుకింగ్ ఎలా చేసుకోవాలని చెప్తాం. తర్వాత స్లాట్ బుకింగ్ అయిపోయిన సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎలా వెళ్ళాలి చెప్తాం. సర్టిఫికేట్ వెరిఫికేషన్లో ఏ సర్టిఫికేట్స్ కావాలో చెప్తాం. తర్వాత మీకు వెబ్ ఆప్షన్స్ డేట్ వచ్చిన తర్వాత వెబ్ ఆప్షన్స్ అనేవి ఎలా పెట్టుకోవాలి, ప్రియారిటీ ఆర్డర్గా ఎలా పెట్టాలి అని చెప్పేసి మేమే గైడెన్స్ ఇస్తాం. ఒకసారి మీరు 299 రూపీస్ పెట్టి తీసుకుంటే ఓకేనా. అంతే అనమాట. ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే క్లియర్గా ఒకసారి కింద కామెంట్ చేయండి. మీరు ర్యాంక్ వైజ్ పీడిఎఫ్స్ అయితే మీరు పే చేయగానే మీ అందరికైతే సెండ్ చేస్తాం. ఓకేనా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.